హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్కి మామూలుగా అయితే అన్ని టెస్టులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి టెస్టులు చేస్తూ ఉంటారు కదా. ఏమేం టెస్టులు చేయించుకుంటే అంటే ఏ ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినారు, ఏ కాంప్లికేషన్స్ లేదు ఇంతకుముందు అట్లాంటి వాళ్ళు మామూలుగా అయితే ఏ టెస్ట్ చేయించుకుంటే అంటే సింపుల్గా టెస్ట్ ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళు ఈ టెస్టులు చేయించుకుంటే అంటే రిపోర్ట్స్ పెడితే చాలు, ఓకే ఈ ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఫర్దర్ ప్రెగ్నెన్సీకి 9 months వరకు ఈ ప్రాబ్లం ఏమీ రాదు అని చెప్పొచ్చు. మనం మామూలుగా అయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ అనేది చేపిస్తాం. లేదు విలేజ్ లెవెల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేసేటి వాళ్ళు లేరు అంటే హెచ్బి టెస్ట్ చేపిస్తాం. అంటే హెమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది, హెమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది అనేది రిపోర్ట్ ఉండాలి. పేషెంట్ చూసి కూడా మనం కనుక్కోవచ్చు. మామూలుగా అయితే బీపీ అనేది చాలా లో ఉంటుంది, చేతులు అనేది బాగా పేల్ కలర్ ఉంటాయి, లేకపోతే తెల్లగా ఉంటాయి. ఈ స్క్లీరా చూస్తే ఇది కూడా పేల్ కలర్ ఉంటుంది, టంగ్ చూస్తే అది కూడా పేల్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉంటుంది. అప్పుడు హెచ్బి అనేది చాలా తక్కువ ఉంది అని అర్థం. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తేనే సంతోషపడాల్సిన లేదు, ఫస్ట్ ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే హెచ్బి బ్లడ్ బాగుంటేనే లోపల బేబీ అనేది గ్రోత్ బాగుంటుంది. ఎప్పుడైతే బ్లడ్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు బేబీ గ్రోత్ అనేది సరిగా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే 2 monthsలో స్కాన్ చేసి లోపల పిండం ఏర్పడలేదమ్మా అని చెప్తారు. ఎందుకంటే ఆమెకే బ్లడ్ లేదు, ఇంకా బేబీ ఏం గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే మీకు బ్లడ్ బాగుందా లేదా అనేది చూపించుకోవాలి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లడ్ తక్కువ ఉందంటే అప్పుడు మీకు 3 months వరకు 3 నెలల వరకు బ్లడ్ పెరగడానికి అనేది మందులు ఇవ్వరు. ఎందుకంటే బ్లడ్ పెరగడానికి మందులు వాడితే బేబీకి అనామలీస్ వస్తాయి. కాబట్టి మీరు ఫుడ్ ద్వారానే బ్లడ్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా సరిగా గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. కంపల్సరీ బ్లడ్ అనేది బాగుండాలి. హెచ్బి ఎంత ఉంటే బాగుంటుంది అంటే 10 points అబవ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు 10 లోపల ఉందనుకోండి, 9 బేబీ పెరిగే కొద్దీ మీకు ఇంకా రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా బ్లడ్ పెట్టించుకోవాలి, లేకపోతే ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. ముందే ప్రెగ్నెన్సీతో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏమవుతుందో ఎలా ఉంటుందో అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. ఇంతకుముందు కాలంలో ఎవరు కూడా టెన్షన్ పడేటోళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ నిలబడిందంటే ఏదో రోగంలాగా భావిస్తుంటారు, ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని. మీరు ఫస్ట్ నుంచి చెకప్ చేయించుకొని మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఏ ప్రాబ్లం రాదు. కాబట్టి ఫస్ట్ నుంచే చెకప్ అనేది ఉండాలి. 3 months తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం, అప్పుడు పిండం ఏర్పడి ఉంటుంది, అప్పుడు నిలబడుతుందో లేదో చెప్తాం అంటే కాదు. కాబట్టి మీరు ఫస్ట్ వీక్ ఎప్పుడైతే మెన్సెస్ స్టాప్ అయింది మీకు తెలిసిపోయిందో 1 weekకే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారో వెంటనే హాస్పిటల్కి కన్సల్ట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బేబీకి నర్వ్ ప్రాబ్లం అనేది ఉండదు, బాగా హుషారు కూడా ఉంటారు. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అండి. బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్ పాజిటివ్ గ్రూపా నెగిటివ్ గ్రూపా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మదర్ నెగిటివ్ గ్రూప్ ఉన్నారనుకోండి, అప్పుడు హస్బెండ్ది చెక్ చేయాల్సి ఉంటుంది గ్రూప్. ఒకవేళ ఆయనది పాజిటివ్ ఉంది, ఏమేది నెగిటివ్ ఉందంటే ఖచ్చితంగా బేబీది డెలివరీ అయితే వెంటనే బ్లడ్ గ్రూప్ చెక్ చేయాల్సి ఉంటుంది. 72 hours లోపల యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ బేబీది పాజిటివ్ గ్రూప్ ఉంటే. ఎందుకంటే మదర్కి మళ్ళీ పిల్లలు కావాలంటే, ఎందుకంటే 2 బ్లడ్ అనేది గ్రూప్స్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మదర్కి డేంజర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ థయాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కానీ మధ్యలో అబార్షన్ అయినా కానీ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు హస్బెండ్ పాజిటివ్ గ్రూప్ ఉంటే యాంటీడీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. లేదా డెలివరీ అయిన తర్వాత బేబీది పాజిటివ్ గ్రూప్ ఉంటే అప్పుడు యాంటీడీ ఇంజెక్షన్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ షుగర్ చూస్తాం. బ్లడ్ షుగర్ ఖచ్చితంగా మంత్లీ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ డయాబెటీస్ అంటాం. కాబట్టి ఇది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. కాబట్టి మంత్లీ ఖచ్చితంగా బ్లడ్ షుగర్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ ముందే కొంచెమే ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు.
ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకుండా. కాబట్టి బ్లడ్ షుగర్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ మధ్యలో వచ్చిందనుకో అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, బేబీ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది, ఇంకా మదర్కి ప్రాబ్లం ఉంటుంది, బిగ్ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఆల్బుమిన్ షుగర్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. యూరిన్ ఆల్బుమిన్ షుగర్ అనేది ఎందుకు చేయించుకోవాలంటే ఏమైనా యూరిన్లో షుగర్ అనేది ఎక్కువ ప్లస్ ఉన్నాయా, ఆల్బుమిన్ అనేది ఎక్కువ ప్లస్. ఆల్బుమిన్ మీకు ప్లస్ వచ్చిందంటే మీకు ఫర్దర్గా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్టెన్షన్ అంటాం. ఈ బీపీ వచ్చి తర్వాత ఫిట్స్ వచ్చి మీకు కాంప్లికేషన్ అయ్యేటికను ముందే కనుక్కున్నాం అనుకో ఈ యూరిన్ది ఆల్బుమిన్ అనేది. కాబట్టి ముందే జాగ్రత్తలు కొన్ని యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఇవ్వడం, బీపీ చెక్ చేస్తూ ఉండడం 10 డేస్కి ఒకసారి, ఇవన్నీ జాగ్రత్తలు చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడిఆర్ఎల్ టెస్ట్ చేస్తాం. వీడిఆర్ఎల్ టెస్ట్ ఎందుకు అంటే ఏదన్నా సుఖవ్యాధులు జబ్బు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తాం. అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే నార్మల్ డెలివరీ అనేది చేయడానికి కాదు. ఎందుకంటే బేబీస్కి ఐస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, బ్లైండ్ బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు సీజరే అడ్వైస్ చేస్తాం. ఇంకా యాంటీబయాటిక్ అవన్నీ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈ వీడిఆర్ఎల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ ఎందుకు చేసినారు అనేది ఒక క్వశ్చన్ అనేది అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్లో ఏముంది, మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలియకుండానే మీరు టెస్ట్ చేయించుకోవడం, వాళ్ళు చేసి మీకు రిపోర్ట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఎందుకు చేస్తారు, ఏం ప్రివెన్షన్ కోసం చేస్తారు అనేది మీరు కంపల్సరీ ఇది తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అనేది టెస్ట్ చేస్తాం. హెచ్ఐవి ఎందుకంటే బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది, నార్మల్ డెలివరీ చేసేటకు ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. హెచ్బిఎస్ఏజీ ఎందుకు టెస్ట్ చేస్తామంటే మామూలుగా అయితే బేబీకి ఏ ఇన్ఫెక్షన్ రాదు, సీజర్ చేసి బేబీకి వెంటనే వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక 12 అవర్స్ ఆగిన తర్వాతనే మదర్ పాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే బేబీకి కూడా హెచ్బిఎస్ఏజీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్బిఎస్ఏజీ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. హెచ్సివి కూడా సేమ్, ఏమైనా బేబీకి ప్రాబ్లం రాకుండా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్. థైరాయిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఉమ్మునీరు అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఉమ్మునీరు చాలా తక్కువ అయిపోయిన తర్వాత బేబీ లోపలనే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేయించినారనుకో ముందే, థైరాయిడ్ ఒకవేళ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉందనుకో ముందే మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తే ఆ ఉమ్మునీరు తగ్గకపోవడం అనేది ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ కంపల్సరీ. ఇంకా హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉందనుకో అప్పుడు బ్లడ్ కూడా హెచ్బి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ తగ్గిపోతుందో ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లంకి మనం ట్రీట్ చేయకుండా ఎంత బ్లడ్ ఎక్కిచ్చినా, ఎంత బ్లడ్ పెరగడానికి మెడిసిన్ ఇచ్చినా కూడా యూజ్ ఉండదు. కాబట్టి ఈ హైపోథైరాయిడిజమా నార్మల్ థైరాయిడ్ అని చెప్పి ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి గుండె దడ అని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళకి మామూలుగా అయితే ఈసీజీ అనేది అడ్వైజ్ ఇస్తాం. ఈసీజీ చేయించుకోండి అమ్మా, ఈసీజీ చేయించుకుంటే ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చెకప్ చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే అవసరం లేదు. మంత్లీ కంపల్సరీ బీపీ, వెయిట్ అనేది కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ అనేది కంపల్సరీ ఎందుకు చూసుకోవాలంటే ఒక్కొక్కసారి సడన్గా వెయిట్ ఇంక్రీజ్ అయినారనుకో లోపల ఏదన్నా ఉమ్మునీరు పెరిగిందేమో, లేకపోతే బేబీ ఓవర్ గ్రోత్ అవుతుందేమో అని చెక్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ అనేది పెరగడం లేదనుకో అప్పుడు ఏమవుతుందంటే లోపల బేబీ ఐయుజిఆర్ అంటే గ్రోత్ ఏమైనా స్లో అయిందా, గ్రోత్ ఏమైనా రిటార్డేషన్ వచ్చిందా, లేకపోతే బేబీ ఏమైనా ఇబ్బంది అయిందా లోపల అనేది మనకు ఖచ్చితంగా ఈ వెయిట్ అనేది చూస్తూ పోతే. అందుకే ఒకటే హాస్పిటల్లో ఒకటే వెయింగ్ మిషన్ మీద లేకపోతే ఇంట్లో అయినా మీరు ఒకవేళ ఆన్ కాల్లో ఒకవేళ డిస్టెన్స్గా మీరు పేషెంట్స్ ఉన్నారనుకోండి, మీరు ఇంట్లో నుంచే చెకప్ చేయించుకుంటున్నారు, అప్పుడు ఏమవుతుందంటే మీరు కంపల్సరీ ఇంట్లో ఒక వెయింగ్ మిషన్, ఇంకా బీపీ అపటస్, ఇంకా బ్లడ్ షుగర్ కిట్ అనేది ఇవి 3 పెట్టుకొని ఈ రిపోర్ట్స్ బయట చేయించుకొని మీరు స్కాన్ రిపోర్ట్ కూడా ఇది చూపిస్తా ఎప్పుడెప్పుడైతే ఆ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారో అప్పుడు చేయించుకుంటే కూడా మీకు ఏ ఖర్చు లేకుండా, ప్రాబ్లం లేకుండా మీ 9 months ప్రెగ్నెన్సీ హ్యాపీగా మీరు కంప్లీట్ చేయొచ్చు.
ఇంకా లాస్ట్లో మీరు అప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించి అక్కడ డెలివరీ చేయించుకోవచ్చు. లేదంటే మీరు కంటిన్యూస్గా మీరు చెకప్లో ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లం లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి మీరు నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చు. కాబట్టి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండి ఈ టెస్టులు ఉంటే చాలండి. కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడైతే మీకు ఏదైనా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి, హిస్టరీ ఆఫ్ ఐయుడి అంటే లోపల బేబీ చనిపోవడం, లేకపోతే కాంప్లికేటెడ్ డెలివరీ అయితే అప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా మీకు మేనరికం ప్రాబ్లం ఉంటే అప్పుడు బేబీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు కొన్ని టెస్టులు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కాను. మీరు కంపల్సరీ 1.5 మంత్కే స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే అది గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా ప్రెగ్నెన్సీ అనేది తెలిసిపోతుంది. ఇంకా 2 మంత్స్కి మళ్ళీ చేయించుకోవాలి మీరు కంప్లీట్ అయిన తర్వాత. లోపల బేబీ గ్రోత్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. 2 మంత్స్కే బేబీది హార్ట్ కొట్టుకోవడం అనేది 7 వారాలకే స్టార్ట్ అవుతుంది. ఇంకా 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తామంటే తిక్క పిల్లలు పుడతారా, నార్మల్ పిల్లలు పుడతారా అనేది ఎన్టీ స్కాన్ మీదనే డిపెండ్ ఉంటుంది. అంటే డౌన్ సిండ్రోమ్ అంటాం కదా, ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎన్టీలో పెరిగితే. కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ 4th మంత్ కంప్లీట్ అయిన తర్వాత 5th మంత్లో కూడా ఒకసారి స్కానింగ్ ఏదైనా అనామలీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెకప్ చేయించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ స్కాన్ 7th మంత్లో చేయించుకోవాలి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 9th మంత్లో చేయించుకోవాలి. 7th మంత్లో ఎందుకు అంటే బేబీ పొజిషన్ అనేది చూసుకోవాలి. ఆ టైంలోనే ఒకవేళ ఎదురుకాలతో బేబీ ఉందనుకో బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం. ఆ టైంలో ఒకవేళ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉందనుకో అప్పుడు మెడిసిన్స్ ఇవ్వచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళు బయట నుంచే ఎక్స్టర్నల్ వర్షన్ అంటారు, బేబీకే తిప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు పొజిషన్ నార్మల్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 7th మంత్లో కంపల్సరీ స్కాన్ చేయించుకోవాలి. ఇంకా 9th మంత్లో ఎందుకు స్కాన్ చేయించుకోవాలంటే లోపల ఉమ్మనీరు బాగుందా లేదా, నార్మల్ డెలివరీ చేయొచ్చా లేదా, ఏమైనా బొడ్డుతాడు అడ్డం ఉందా, కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బేబీ తల ఉందా, ఎదురు కాలుతుందా బేబీ, ఇవన్నీ కూడా ఆక్సిపిటో పోస్టీరియర్ ఉందా, అంటే తల కిందికి ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆక్సిపిటో పోస్టీరియర్ ఉంటే చాలా డిఫికల్ట్, అది ఖచ్చితంగా సిజరీన్ చేయాల్సిందే. కాబట్టి ఆ టైంలో కూడా మీకు అది స్కాన్ అనేది తోడ్పడుతుంది. కాబట్టి ఉమ్మనీరు బాగుందా లేదా, అన్నీ కూడా ప్లాసెంటా ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ స్కానింగ్స్ అనేది ఉండాలి. స్కానింగ్తో ఏమన్నా రేడియేషన్ వల్ల ఏమైనా బేబీకి కానీ మదర్కి కానీ అవుతుందా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్కానింగ్ వల్ల ఏ ఇబ్బంది ఉండదు. మీరు మంత్లీ చేయించుకున్నా 15 డేస్కి ఒకసారి చేయించుకున్నా ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి భయపడకండి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు హ్యాపీగా ఎంత దూరం ఉన్నా కూడా ఇవి మీరు చెకప్స్ చేయించుకుంటూ నార్మల్ డెలివరీ కావచ్చు. కాబట్టి టెన్షన్ తీసుకోకండి. మీరు ఇవన్నీ ఫాలో అవుతూ మీరు హ్యాపీగా ఉంటారని, బాగా ఈజీగా డెలివరీ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.